జూపిటర్ ఆకాశంలో అతిపెద్ద గ్రహం. దాని చుట్టూ తిరిగే ఉపగ్రహాలు అంటే చంద్రులు అవి కూడా అంతరిక్షంలో అద్భుతాల సమాహారం. ఇవాటిలో ముఖ్యమైనవి ఐఓ, యూరోపా, గ్యానిమీడ్ మరియు క్యాలిస్టో. ప్రతి ఉపగ్రహం ఒక కొత్త ప్రపంచం. యూరోపా గురించి మాట్లాడితే దాని మంచు కప్పు కింద ఒక సముద్రముంది. ఆ సముద్రంలో జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఊహించు, సూర్యకాంతి దాదాపు చేలని ఆ సముద్రంలో సూక్ష్మ జీవరాశులు, బ్యాక్టీరియా లాంటి జీవాలు ఉండొచ్చు. ఇది భూమికి బయట జీవము ఉండే తొలి ఆధారంగా మారవచ్చు. ఐఓ మాత్రం అగ్నిపర్వతాల నరకం. అక్కడ ఎప్పుడూ పేలుళ్ళు, లావా ప్రవాహాలు, గ్రహాంతర ప్రపంచం. కాని అదే ఐఓ మనకు గ్రహశాస్త్రాన్ని అర్థం చేసుకునే క్లూ ఇస్తుంది. గ్యానిమీడ్ అయితే సౌర వ్యవస్థలో అతిపెద్ద ఉపగ్రహం, ఒక చిన్న గ్రహం లాంటిది. దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అంటే భూమిలాగే కాంతిరేఖలు, కిరణాల రక్షణ. కాలిస్టో మాత్రం శాంతమైన మంచులోకం. అక్కడి నుండి జూపిటర్ కనిపిస్తే ఆకాశం మొత్తం ఆ గ్రహంతో నిండిపోతుంది. భూమి నుండి చంద్రుడు కనిపించేలా కాదు, 100 రెట్లు పెద్దగా. భవిష్యత్తులో మనుషులు యూరోపా లేదా గ్యానిమీడ్పై స్థావరాలు ఏర్పాటు చేయవచ్చు. సౌరశక్తి, న్యూక్లియర్ ఇంజిన్లు, ఐస్ రీసైక్లింగ్ ఇవన్నీ మన కొత్త జీవన పద్ధతుల భాగమవుతాయి. నాసా యొక్క యూరోపా క్లిప్పర్ మరియు ఈఎస్ఏ యొక్క జూపిటర్ మిషన్లు ఇప్పటికే ఈ చంద్రులపై బయలుదేరాయి. ఈ ప్రయాణం జీవం శోధనలో మనకు కొత్త అధ్యాయం తెరుస్తుంది. ఒకరోజు మనుషులు యూరోపా యొక్క మంచు సముద్రం కింద సబ్మెరైన్లతో తిరుగుతూ జీవం అన్వేషిస్తారు. అప్పుడు జూపిటర్ ఆకాశంలో ప్రకాశించే పెద్ద నక్షత్రంలా మనకు కనిపిస్తుంది. జూపిటర్ చంద్రులు మనకు చెప్తున్నాయి, జీవితం భూమి వరకే పరిమితం కాదు, అది అంతరిక్షమంతా